ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు భారత్ కు ఇది మొదటి మ్యాచ్. అయితే మ్యాచ్ ను రద్దు చేయాలని ఇండియా క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికీ యూఏఈపై భారత్ విజయం సాధించింది. ఒమన్ పై పాకిస్తాన్ గెలుపొందింది. ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు భారత్ కు ఇది మొదటి మ్యాచ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు, ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆసియా కప్ T20 ఫార్మాట్ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా హై వోల్టేజ్ మ్యాచ్ ఈరోజు భారత్ పాకిస్తాన్ మధ్య దుబాయ్లో అబుదాబిలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ వీక్షించేందుకు భారత్ అభిమానులు కొంత నిరీక్షణతో ఉన్నారు. అంటే యాక్చువల్గా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్కి భారత్లో ఎంతోమంది అభిమానులు ఉంటారు కాబట్టి వారందరూ కూడా ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఎంతో ఉత్సాహపడుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనకి ఈ మధ్యకాలంలో చూసాం మనము జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్. అయితే ఈ సమయంలో పాకిస్తాన్ తోటి భారత్ ఆడడం అవసరమా అని అనేక ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఇవే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి జరిగి చాలా తక్కువ రోజులే అవుతుంది. ఎవరు కూడా మర్చిపోలేదు ఈ ఘటన. సో ఎంతో బాధాకరమైన ఘటన. ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించాయి ఈ ఘటనని. కాబట్టి ఈ సమయంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అవసరమా అంటూ కూడా భారత్ అభిమానులు, క్రికెట్ అభిమానులతో పాటుగా రాజకీయ పార్టీలు కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. సో ఏదేమైనా సరే మ్యాచ్ అయితే ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మ్యాచ్ ఎప్పుడు చూడాలని చెప్పేసి. కానీ బ్యాటింగ్ ఎవరిది, బౌలింగ్ ఎవరిది అనేది కూడా టాస్ రూపంలో తెలుస్తుంది. కాబట్టి టాస్ వేసిన తర్వాత సో అది కూడా ఎంతో ఉత్సాహంతో చూస్తున్నారు. ఈసారి భారత్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటుందా, లేదంటే పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటుందా, లేదంటే భారత్ ముందుగా బౌలింగ్ తీసుకుంటుందా, లేదంటే పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ తీసుకుంటుందా అని చెప్పేసి కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు క్రికెట్ అభిమానులు. సో పెద్దగా ఈసారి అంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎన్నో కోట్ల మంది, అంటే భారత్ లో క్రికెట్ అభిమానులు ఎంతో మంది ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు, వీక్షిస్తారు. దాంతో పాటుగా పాకిస్తాన్లో చూస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా చాలా ఆసక్తి అనమాట భారత్ పాకిస్తాన్ దాయాదుల పోరు చూసేందుకు. కాబట్టి ఈసారి అబుదాబిలో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ టికెట్లు పెద్దగా అమ్ముడుపోలేదని కూడా అంటున్నారు. చూడాలి మరి సాయంత్రం కల్లా అబుదాబిలో మరి గ్రౌండ్ అంతా ఫుల్ అవుతుందా, లేకపోతే సగం మాత్రమే ఫుల్ అవుతుందా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో కూడా తెలుస్తుంది. సో బ్యాటింగ్ అంటే మనం భారతదేశానికి వస్తే మాత్రం అసలు ఈ యొక్క జట్టు బలబలాలు ఏ విధంగా ఉన్నాయని ఒక్కసారి చూస్తే మాత్రం మనకి అభిషేక్ మనకి ఇప్పుడు T20 ఫార్మాట్లో మన నెంబర్ 1 బ్యాట్స్మెన్గా ఉన్నారు. సో ఆయన ఇప్పుడు అభిషేక్ ఈ T20లో ఓపెనర్ బ్యాట్స్మెన్గా ఆడబోతున్నారు. సో అభిషేక్ దాదాపుగా 10 ఓవర్ల పాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కోరు చాలా ఎక్కువ వస్తుందని చెప్పేసి కూడా అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అభిషేక్ గ్రౌండ్లో ఉంటే 6లు 4లతో ఆయన విరుచుకు పడతారు కాబట్టి సో ఖచ్చితంగా మనకి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా శుభమన్ గిల్ ఈయన కూడా మంచి బ్యాట్స్మెన్. సో అందరికి తెలుసు గిల్ కూడా ఈ మ్యాచ్లో ఉన్నారు. తర్వాత తిలక్ మిడిల్ ఆర్డర్లో చూస్తే మాత్రం తిలక్, అదేవిధంగా సూర్యకుమార్ కెప్టెన్గా భారత్ జట్టు T20 ఫార్మాట్లో ఆసియా కప్లో సూర్యకుమార్ కెప్టెన్గా ఆడబోతున్నారు. కాబట్టి సో సూర్యకుమార్ కెప్టెన్గా మిడిల్ ఆర్డర్లో కూడా ఆయన అద్భుతమైన బ్యాట్స్మెన్ కాబట్టి సో మనకి మిడిల్ ఆర్డర్లో కూడా మంచి స్కోర్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక శాంసన్, దుబే, హార్దిక్, అక్సర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్. సో బౌలింగ్ కూడా మనకి చాలా బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే బుమ్రా ఉన్నారు, సీనియర్ బౌలర్. సో బుమ్రా బౌలింగ్ అందరికీ తెలిసిన విషయమే. సో అదేవిధంగా కుల్దీప్ మంచి స్పిన్నర్, కుల్దీప్ యాదవ్ కూడా మంచి స్పిన్నర్ కాబట్టి మనకి ఇటు బ్యాటింగ్తో పాటుగా బౌలింగ్ కూడా మనకి మంచి కలిసి వచ్చే అవకాశం. టీం కూడా చాలా పటిష్టంగా కనిపిస్తుంది భారత్
టీం కూడా, అంటే ఈ యొక్క ఆసియా కప్ T20 ఫార్మాట్ లో ఆడుతున్నటువంటి టీము, సూర్యకుమార్ కెప్టెన్ గా చాలా పటిష్టమైనటువంటి టీం కూడా ఉన్నది. ఇక పాకిస్తాన్ జట్టు విషయానికి వస్తే ఒకసారి చూద్దాం. ఫర్వాన్, అదేవిధంగా సయీం అయూబ్, అదేవిధంగా ఫకర్ జమాన్, సల్మాన్ ఆగా పెద్దగా ఎవరికి తెలియదు. అతని కెప్టెన్ గా ఈసారి పాకిస్తాన్ బరిలో దిగబోతుంది. సల్మాన్ ఆగాని నూతన కెప్టెన్ గా ఈసారి T20 ఫార్మాట్ లో ఈ యొక్క ఆసియా కప్ లో పాకిస్తాన్ అడుగుపెట్టింది, ఆడుతుంది కాబట్టి సో సల్మాన్ ఆగా కెప్టెన్ నేతృత్వంలో ఈ యొక్క జట్టు ఉంది. సో అదేవిధంగా హసన్ నవాజ్, మొహమ్మద్ హారిస్, అదేవిధంగా మొహమ్మద్ నవాజ్, షయీం అష్రఫ్, షహీన్ అఫ్రిది చాలా సీనియర్ బౌలర్. సో ఆయన బౌలింగే కొంత కష్టంగా ఉంటుంది. ఆయన బౌలింగ్ ఎదుర్కొంటే ఇక మనకు ఖచ్చితంగా భారత్ స్కోరు ఎప్పుడైనా సరే T20లో వాస్తవంగా మనకి కనీసం అంటే మనం 130, 140, 180 అట్ట కానిపోతే మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఈ మధ్యకాలంలో చూస్తే T20 ఫార్మాట్లో చూస్తే విపరీతమైన స్కోర్ నమోదవుతుంది. దాదాపుగా 200 ఒక్కోసారి వస్తుంది, 210, 220 కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చూడాలి మరి బౌలింగ్కి అనుకూలించే అవకాశం ఉంది ఆ పిచ్ అంటున్నారు. సో మరి బ్యాటింగ్ టాస్ గెలిచిన తర్వాత ఎవరు బౌలింగ్ తీసుకుంటారు, ఎవరు బ్యాటింగ్ తీసుకుంటారు అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన బౌలర్లు చూస్తే, పాకిస్తాన్ బౌలర్లు చూస్తే మాత్రం అబ్రార్ అహ్మద్, అదేవిధంగా సుఫియాన్, వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు. ఇలా పెద్దగా ఎవరు కూడా అంటే సీనియర్ క్రికెటర్స్ ఎవరు కూడా ఇందులో లేరు, కొత్త టీం అందరూ. సో కెప్టెన్ కూడా కొత్తవారు సల్మాన్ ఆగా, ఇతని నేతృత్వంలో జట్టు ఉంది. సో ఏదేమైనా బలబలాలు చూస్తే మాత్రం, జట్ల యొక్క బలబలాలు చూస్తే మాత్రం ఇండియా టీం చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ పైన విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది, ఖచ్చితంగా విజయం సాధిస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు అందరూ క్రికెట్ అభిమానులు కానీ మనందరం కూడా ఖచ్చితంగా భారతే గెలవబోతుందని. ఎందుకంటే మనకి ఈ మధ్యకాలంలో పహల్గామ్ దాడి తర్వాత అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు అందరూ కూడా భారత్ వైపు చొచ్చుకొచ్చి పహల్గామ్లో ఈ యొక్క దాడి జరిపిన తర్వాత మనం చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ని గడగడలాడించాం కాబట్టి, సో ఆ తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి సో ఎంతేమైనా ఈ మ్యాచ్ చూసేందుకు మాత్రం ఇటు పాకిస్తాన్తో పాటుగా భారత్, ఎందుకంటే భారత్లో ఎక్కువగా క్రికెట్ అభిమానులు ఉంటారు కాబట్టి వారందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఇక రాత్రి 8 గంటలకు ఈ యొక్క మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత అందరు క్రికెట్ అభిమానులు కూడా టీవీలో కత్తుకుపోయి చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.